గెస్ట్ హౌస్. ఇక్కడ కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి. చూసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. Yes. 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 అమ్మో దయ్యం దయ్యం. అమ్మరే దయ్యరా. ఇది దయ్యరా. ఏమైందిరా? ఏమైందిరా? ఏంట్రా? దయ్యరా. లోపల గెస్ట్ హౌస్ లో దయ్యం ఏంటి? వద్దురా. వీడెవడు దెయ్యం అంటున్నాడు. వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? ఎక్కడ? ఎవరిని చూసా? వాడేంటి నన్ను దెయ్యం దెయ్యం అని పారిపోయాడు. ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం దెయ్యం అని అరుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా వినట్లేదు. నా పర్సనాలిటీలో లోపం ఏమైనా ఉందా? కాళ్ళు ముందుకే ఉన్నాయి కదా. 6 ఉన్నారు. 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్. సచిన్ ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు. ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. లొంగిపో. ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పూట ఎరగదీస్తానంతే. నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని పొగరా నిన్ను వదిలిపెట్టనే. మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు. ఉండే ఏం సార్, మంచి పనిలో ఉంటే 3వ చేస్తున్నారు. డైరెక్ట్ లో ఉన్నావా? సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు చూడండి. సచిన్ వీళ్ళెవరు వేడిగా ఉన్నారు. నీకు ఫిగరే. ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా. ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది మొండి మొక్క కాదురా, గంధపు చక్కెర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్దిద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయండి. Hi friends. Hi. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. ఇక్కడ నీకేం పని? ఇట్లా వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్టి పేసి ఉంటుంటే ఏం కావాలి? లటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతారమయ్యా. అసలు నేను ఎవరనుకున్నావు? బాబాయ్ లే, నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూర్లోనే ఉంటాడు భయ్. కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. గిట్లా ఈలగొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే, ఆంధ్ర బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపరకపోండి. నువ్వా ఓ రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇదేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ
నంబర్ 1 నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా, నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా అన్న నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ ఎవర్రా? అన్నా నాకు ఒకటి పార్ట్నర్ చేసుకున్నా. రే వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క. మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే, నీ పేరేంటి? చిన్న చిన్న దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. అరే కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అరే కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంటు పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా వద్దురా, మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా అబ్బా చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తోటి. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి. సార్ అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే మరి. రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా? చెప్పండి అమ్మా. అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చూడటం రాదు, పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాట అన్న దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను, మిగదురా పోలే. అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. హే రండ్రా. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు నిన్న బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించవు. నేను గేదెనే ఆంబోతా, ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడికి ఇట్టమైన సినదాన్ని నేనే.